ఇప్పుడు సో వాట్ వి డిడ్ యెస్టర్డే, ఈ డ్రైవర్ని ప్రతి స్టెప్ లో అవసరం అవుతుంది కదా. డ్రైవర్ క్రియేట్ చేసింది ఒక స్టెప్ లో క్రియేట్ చేశారు. హౌ యూ కెన్ షేర్ దట్ డ్రైవర్ అక్రాస్ మల్టిపుల్ స్టెప్స్ విత్ ఇన్ ద సేమ్ సినారియో. ఎట్లా షేర్ చేయొచ్చు? ఒకటి, ఈ డ్రైవర్ని ఇక్కడ ఒక గ్లోబల్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, ఆ వేరియబుల్ని షేర్ చేయగలుగుతున్నారు. ఓకే, అవునా? చూసారా ఇది? చేశాను సార్. వర్క్ అయిందా? రమ్మని. హర్ష నువ్వు చేసావా? సార్ చేశాను సార్, నాకు ఎర్రర్ వస్తుంది సార్. గౌస్ ఏమన్నా ట్రై చేస్తున్నావా? లేదు సార్, చేయలేదు. ఏ నేను వింటున్నాను సార్. సి షార్ప్ ఐడియా లేదు కదా, మామూలుగా వింటున్నాను. జావా ఐడియా ఉంది కదా, అది ఇది ఒకటే. అవును సార్. సరే, జావాకి దానికి ఏం తేడా లేదు. ట్రై చేయి. ట్రై చేస్తే ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ముందు విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్నావా గౌస్? సార్ ఈరోజు చేస్తాను సార్. ముందు విజువల్ స్టూడియో 2022 కమ్యూనిటీ ఎడిషన్ ఇన్స్టాల్ చేసుకో. ఓకే సార్. తర్వాత క్లాస్ అట్లా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఓకే, సో ఇప్పుడు ప్రతి చోట ఈ డ్రైవర్ ఇక్కడ లేదనుకోండి, నేను డ్రైవర్ ఒక స్టెప్ లో క్రియేట్ చేశాను. ఒక స్టెప్ లో నేను క్రియేట్ చేశాను. రెండో స్టెప్ కి ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ వాట్ ఈస్ దిస్ డ్రైవర్ వేరియబుల్. ఇట్ విల్ సే సింప్లీ ద డ్రైవర్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. ఇది కాంటెక్స్ట్ అంటే కరెంట్ ఫంక్షన్ లో ఈ డ్రైవర్ అనే వేరియబుల్ క్రియేట్ కాలేదు అని చెప్తుంది. సో అందుకని మనం ఏం చేసామంటే గ్లోబల్ లెవెల్లో ఒక వేరియబుల్, ఆ క్లాస్ లెవెల్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. ఐ వెబ్ డ్రైవర్ అనేది క్లాస్ లెవెల్లో క్రియేట్ చేసాం. దానికి ఒక స్టెప్లో ఇనిషియేట్ చేసాము, నెక్స్ట్ స్టెప్స్లో కాల్ చేసుకున్నాం. కానీ ఇంకొక క్లాస్ ఉంది, రైట్? ఇది ఒక క్లాస్ కాబట్టి ఓకే. వేరే క్లాస్లో స్టెప్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టెప్స్ ఉంది, రైట్? డ్రైవర్ వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తాము, లాంచ్ చేసేది ఫస్ట్ పేజ్లో గివెన్ దీంట్లోనే లాంచ్ చేస్తాం కదా. నెక్స్ట్ స్టెప్ కావాలంటే అప్పుడు ప్రాబ్లం అయింది కదా. సో ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి, అంటే టు షేర్ ద డేటా, అది ఒక డ్రైవర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, రైట్? టు షేర్ ద డేటా బిట్వీన్ ద స్టెప్స్, రైట్? ఫస్ట్ ఇది వద్దులే, ఈ టాపిక్ వద్దు. ఫస్ట్ మనం పేజ్ ఇదే ప్రాజెక్ట్ని ఫ్రేమ్వర్క్, సరే ముందు ఇది కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే దిస్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు షేర్ ద డేటా బిట్వీన్ ద స్టెప్స్. అంటే ఇక్కడ మనం డ్రైవర్ ఉంది కదా, దట్ డ్రైవర్ వీ నీడ్ టు షేర్ అక్రాస్ మల్టిపుల్ స్టెప్స్ అండ్ పేజెస్ కదా. సో హౌ టు షేర్ ద డేటా, ఇది ఒక దారి, రైట్? ఒక గ్లోబల్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని కానీ, స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసుకొని కానీ, సో దాన్ని వీ కెన్ షేర్ అక్రాస్ అదర్ స్టెప్స్. అది కాకుండా సినారియో కాంటెక్స్ట్ అనేది ఒక డిక్షనరీ లాంటి ఆబ్జెక్ట్ ఉంది, దాని ద్వారా కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే, దేని ద్వారా? సినారియో కాంటెక్స్ట్. విత్ ద హెల్ప్ ఆఫ్ సినారియో కాంటెక్స్ట్ we can share the data between all the scenario steps, all the steps involved in particular scenario. ఓకే, అసలు సినారియో కాంటెక్స్ట్ అంటే ఏంటి? సినారియో కాంటెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిక్షనరీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇట్స్ లైక్ డిక్షనరీ. సో డిక్షనరీలో మనం ఏముంటుంది? కీ అండ్ వాల్యూ పెయిర్, రైట్? కీ అనేది ఒక నేము, ఆ వేరియబుల్కి నేము. వాల్యూ అనేది యాక్చువల్ వాల్యూ ఏం స్టోర్ చేసుకుంటున్నాం. ఇట్లా కీ అండ్ వాల్యూ పేర్స్, లైక్ దట్
In the scenario context, you are going to store the data. And if you want to get the data, use that key. If you want to store the data, key equals to value. You need to assign like that. Okay. So అది ఒక స్టెప్. ఇప్పుడు హుక్స్ అని ఒక పాయింట్ ఉంది. Let's discuss about hooks. So you all are aware about NUnit, right? In NUnit, we used to discuss about a few of the events, right? Before event, before step, not before step, before, after, right? After, before test, after test, events. When these events will fire? Narsimha, when these events will fire? Before test, after test, Before before, execution, huh? before test execution, after test execution, sir. So there is only test cases are there. That's where these events will fire before and after. There are two events are there. Before starting the test, before event will fire. After completion of the test, after event will fire, right? These events will automatically fire. The same way, hooks in BDD, we have hooks, right? Hooks also, few of the events, there is hook file would be created. So in the hooks, there are few events. These events will fire, something is happened, right? Ikkada. So if this is the scenario, at the scenario level, few of the feature level, we have two events. Before starting the feature, after completion of the feature, right? Before feature, after feature, there is one event. And after that, we have scenario. So before starting the scenario and after the scenario, before scenario, after the scenario. And we have the steps. At the step level also, these events will fire. Before starting this step, there might be one event, there is one event will fire. What is that event name? Before step, after completion of the step, there is another event after step. So how many scenarios we have here in this page? How many One, scenarios sir. we have? One. Only one. So these events, how many times it is going to fire? Before One scenario, time. only one time. Right? How many features we have here? Feature, One. we have only one feature, right? In one page, you have only one feature. Right? So one time. But how many steps are there? 3 steps. Three steps. Before step, how many times it is going to invoke? ఎన్నిసార్లు before step? 3 times అనుకుంటా. Scenario before step 3 times. 3 times. కదా ధర్మాన్ని అర్థమవుతుందా? సార్ ఎస్ సార్ అర్థమవుతుంది సార్. బిఫోర్ స్టెప్ అంటే ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని సార్లు బిఫోర్ స్టెప్, ఆ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ స్టెప్. ఇది ఈవెంట్ స్ట్రక్చర్. ఓకే. సో వీటినే హుక్ ఫైల్ అంటారు. ఈ ఈవెంట్స్ ఎక్కడ రాసుకుంటామంటే హుక్ ఫైల్ అని. మనం నార్మల్గా ఒక బేస్ టెస్ట్ అని రాసుకున్నాం చూసారా, అట్లానే ఇక్కడ హుక్ ఫైల్లో క్రియేట్ చేసుకుంటాం. హుక్స్ దీస్ ఆర్ ద ఈవెంట్స్. దోస్ ఈవెంట్స్ వుడ్ బి ప్లేస్డ్ automatically. Those events will be triggered automatically when certain event is happened. అంటే feature level events, scenario level events, step level events are there, right? So ఇది ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఆఫ్టర్ స్టెప్ ముందు ఆఫ్టర్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఇది హుక్ ఫైల్. అట్లానే
బిఫోర్ స్టెప్ కూడా ఇఫ్ రిక్వైర్డ్ అయినప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎవ్రీ స్టెప్కి ముందు ఈవెంట్ అనవసరంగా ఫైర్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇట్లా బిఫోర్ స్టెప్, ఆఫ్టర్ స్టెప్, బిఫోర్ సినారియో, ఆఫ్టర్ సినారియో, అట్లానే యూ కెన్ హ్యావ్ బిఫోర్ ఫీచర్ అండ్ ఆఫ్టర్ ఫీచర్. ఓకే, మనకి ఇప్పుడు డ్రైవర్ ఏ లెవెల్లో కావాలి, ఎప్పుడు కావాలి? ఒక సినారియో స్టార్ట్ అయినప్పుడు, ఒక సినారియో ఎండ్ అయినప్పుడు డ్రైవర్ క్లోజ్ కావాలి. స్టెప్కి డ్రైవర్ ఓపెన్, డ్రైవర్ క్లోజ్ చేస్తామా? చేయం కదా. డ్రైవర్ అనేది ఒక సినారియోకి ముందు కావాలి, అంతేగాని స్టెప్ లెవెల్లో కాదు. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, డ్రైవర్ని రాసే కోడ్ ఇక్కడికి మారుస్తాం. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్ వర్క్ వాట్ వీ యూస్ టు డూ, ఈ లాగిన్ ఫీచర్, లాగిన్ స్టెప్లో ఉన్నటువంటి ఈ కోడ్ ఓకే. ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే కాంటెక్స్ట్ ఇంజెక్షన్. కాంటెక్స్ట్ వేరియబుల్, ఇది సినారియో కాంటెక్స్ట్. ఓకే, ఈ సినారియో కాంటెక్స్ట్ లో ఫైల్ బైండింగ్ కన్స్ట్రక్టర్ ద్వారా ఈ సినారియో కాంటెక్స్ట్ కి సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది సినారియో కాంటెక్స్ట్. అంటే ఈ సినారియో కాంటెక్స్ట్ లోకి ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడైతే కాల్ చేసుకుంటాడో, ఈవెంట్ ఫైర్ చేస్తాడో వాడి దగ్గర నుంచి వచ్చింది. ఓకే, ఈ సినారియో కాంటెక్స్ట్ డాట్ సెట్, ఇది ఏమని చెప్పాను నేను, డిక్షనరీ అని చెప్పా, రైట్? మీ డ్రైవర్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకేనా? ఇది టైప్ చెప్పాలి, ఐ వెబ్ డ్రైవర్ జనరిక్ టైప్. వెబ్ డ్రైవర్ డేటా ఇంకా రెండు ఓవర్లోడ్ ఏమున్నాయి, ఒకటి ఇది డేటా ఫస్ట్, తర్వాత కీ. ఓకే, సో కీ తర్వాత ముందు డ్రైవరు, దీని యొక్క నేమ్, ముందు డేటా, దానికి కావాల్సిన కీ. ఓకే, దీని పేరు ఏమంటున్నాం అంటే వెబ్ డ్రైవర్, రైట్? ఐ స్టోర్డ్
ఇప్పుడు నేను ఏం చేశానంటే వెరీ సింపుల్, నేను ఒక డ్రైవర్ని క్రియేట్ చేశాను. ఓకే, ఆ డ్రైవర్ని ఒక సినారియో కాంటెక్స్ట్ అనే ఇది ఒక క్లాస్. ఆ క్లాస్లో సెట్ అనేది ఒక డిక్షనరీ అనుకోండి. ఇది సినారియో కాంటెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఎ డిక్షనరీ, రైట్? ఆ డిక్షనరీలో నేను స్టోర్ చేసుకున్నా, సెట్ చేస్తున్నా. ఫస్ట్ ఐఎమ్ సెట్టింగ్ ద డేటా. డ్రైవర్ ఇది నాకు కావాల్సిన డేటా. ఈ డేటాని ఈ కీతో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, నౌ ఐ వాంట్ టు క్విట్ ద డేటా, ఐ వాంట్ టు క్లోజ్ ద డ్రైవర్, రైట్? ఎట్లా చేస్తాను? ఆఫ్టర్ సినారియో కదా. ఆఫ్టర్ సినారియోలో నా దగ్గర ఆల్రెడీ సినారియో కాంటెక్స్ట్లో బిఫోర్ సినారియో ముందు ఫైర్ అయింది కాబట్టి సినారియో కాంటెక్స్ట్లో నా దగ్గర ఉంది. గెట్ అనేది ఫంక్షన్ ఉంది. ఐ వెబ్ డ్రైవర్, దేన్ని క్లోజ్ చేస్తున్నావు? వెబ్ డ్రైవర్ అనే దాన్ని కీతో కాల్ చేసుకుంటాం కదా. డాట్ క్విట్. ఓకే, ఇక్కడ నేను నాకు కావాల్సిన వెబ్ డ్రైవరు తెచ్చుకున్నాను. ఐ వెబ్ డ్రైవర్, క్రోమ్ డ్రైవర్ ఇది చేసుకున్నాను. దాన్ని డ్రైవర్ని ఎక్కడ సెట్ చేసుకున్నాను? సినారియో కాంటెక్స్ట్ అనే దాంట్లో ఒక చోట సెట్ చేసుకున్నా. ఓకేనా? సెట్ చేసుకున్నానా? అర్థమవుతుందా? హలో, scenario context is one kind of dictionary Yes, which sir. is going to help you to set some data. This is my data. What the data might be one variable, the data might be one class, ఏదైనా కావచ్చు. ఇది హోల్ డేటా నాకు కావాల్సింది. ఈ ఆబ్జెక్ట్ నేను తీసుకెళ్లాలనుకుంటున్నా ఎక్కడికైనా. సో దాని పేరు ఏం పెట్టాను? వెబ్ డ్రైవర్ అని పెట్టా. ఓకే, ఐ సెట్ ద డేటా లైక్ దిస్, రైట్? And I'm getting the data from that scenario context. How? Scenario context లో నాకు I want to get the data. What data I'm interested? I web driver సంబంధించిన డేటా. సో దాని కీ ఏంటి? జస్ట్ I need to know the key. That's it. Okay. So this would be done at the end of the scenario. This would be done at the before starting the scenario, right? So do we need to call these scenarios anywhere? No, sir. There is no need to call. These things will be fired automatically. These events will be fired automatically. Okay, na? అర్థమవుతుందా? Yes, sir. అక్కడ ఎర్ర ట్యాగ్ ఉంది ఎందుకు వచ్చింది? Huh? ఏం లేదు సార్. దాని పర్పస్ వేర్లే. ఇప్పుడు అదే ముందు బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకో. ఓకే, హుక్ ఫైల్ విల్ హ్యావ్ ఆల్ ద ఈవెంట్స్. బిఫోర్ సినారియో, ఆఫ్టర్ సినారియో, బిఫోర్ స్టెప్, ఆఫ్టర్ స్టెప్, బిఫోర్ ఫీచర్, ఆఫ్టర్ ఫీచర్. హుక్ ఫైల్లో దీస్ ఈవెంట్స్ ఆటోమేటికల్లీ విల్ బి ట్రిగ్గర్డ్ బేస్డ్ ఆన్ ద ఈవెంట్. ఇప్పుడు మనకి డ్రైవర్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైవర్ని ఈ కోడ్ అంతా తీసేసా. ఎవరి దగ్గర డ్రైవర్ లేడు. ఈ డ్రైవర్ని తీసేసా, రైట్? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఇక్కడికి ఎట్లా వచ్చింది? నార్మల్గా చేశారు మీరు. ఆన్సర్ చెప్పకపోతే బాగుండదు. ఎడిట్ చేస్తాం సార్ book ని. ఇన్హెరిట్ చేస్తాం సార్. ఒకటి ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చింది కదా. ఆ, దీన్ని ఒక వేరియబుల్లో పెట్టు. ఈ హుక్ ఫైల్లో ఉన్నటువంటి వెబ్ డ్రైవర్ని, ఇది ఉంది చూసారా, ఈ డ్రైవర్ని ఒక వేరియబుల్లో లోకల్ ఇక్కడ పబ్లిక్లో సెట్ చేసుకుంటే, ఇట్లా సినారియో కాంటెక్స్ట్ ఎట్లా సెట్ చేసామో అట్లా దాన్ని కూడా సెట్ చేసుకుంటే అది మనకి వచ్చేస్తుంది కదా, ఇన్హెరిట్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మనం ఇన్హెరిటెన్స్ వాడట్లేదు. ఓకే,
ఇన్హెరిటెన్స్ వాడకుండా మరి ఎట్లా వచ్చింది? దీనికి కన్స్ట్రక్టర్ ఒకటి పెట్టేసుకోండి. లాగిన్ స్టెప్స్, ఓకే. లాగిన్ స్టెప్స్ లో ఇక్కడ ముందు సినారియో కాంటెక్స్ట్, ఇక్కడ ముందు వీడికి డ్రైవర్ కావాలి. డ్రైవర్ కావాలంటే ఎట్లా తెచ్చుకోవాలి? వీడు అక్కడ సింపుల్ గా ఆ డ్రైవర్ మొత్తం లాంచ్ చేసి డ్రైవర్ తెచ్చుకుంటాం. ఇక్కడ డ్రైవర్ కావాలంటే ఎట్లా తెచ్చుకోవాలి? గెట్ ఆఫ్ ఐ వెబ్ డ్రైవర్, చెప్పండి. ఇది గెట్ మెథడ్ ద్వారా తెచ్చుకుంటాం. కీ వాడాలి. అక్కడ ఏదైతే కీ ఉందో ఆ కీ వాడాలి. సో ఇట్ విల్ గివ్ ద ఐ వెబ్ డ్రైవర్. దీన్ని ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. ఇట్ విల్ గివ్ ద డ్రైవర్. ఓకేనా? ఓకేనా, అర్థమైందా? సో సినారియో కాంటెక్స్ట్ అంటే ఈ డేటాని షేర్ చేసుకోవడానికి అమాంగ్ మల్టిపుల్ స్టెప్స్ ఆఫ్ ఎ సినారియో విల్ యూజ్ ద సినారియో కాంటెక్స్ట్. ఇప్పుడు ఇది రన్ అవుతా లేదో చూద్దాం. ఇస్ దేర్ ఎనీ ఇష్యూస్? ఆటోమేటిక్గా ఈవెంట్స్ ఫైర్ అవుతాయి. ఇది టెస్ట్ కేసు కూడా రన్ కావాలి. బిల్డ్ అయిందా? లాంచ్ అవుతుందో లేదా, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. అవుతుందో కదా? అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? సినారియో కాంటెక్స్ట్ ద్వారా అది చేస్తాం. వీఆర్ షేరింగ్ ద డేటా సినారియో త్రూ ద సినారియో కాంటెక్స్ట్. వాట్ ఈస్ ద, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్వ్యూస్ లో బీడీడీలో ఈ క్వశ్చన్ అడగకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఏమన్నాడు ఓకే, సార్? వాట్ ఈస్ సినారియో కాంటెక్స్ట్ అట్లా అడగడు వాడు. అట్లా అడగడు. వాడు ఏం చెప్తాడంటే హౌ డు యూ షేర్ ద డేటా. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయి కదా, నార్మల్ గా ఒక టెస్ట్ సినారియోలో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి కదా, ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్ లో సమ్ డేటా, ఈ స్టెప్ లో ఒక డేటా తెచ్చుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ యూ గాట్ ద డ్రైవర్ హియర్ ఇన్ దిస్ స్టెప్ అండ్ హౌ డు యూ పాస్ ద డేటా టు దిస్ స్టెప్. చూడండి, ఇది డైరెక్ట్ గా నేను ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు. ఏ స్టెప్ లో అయినా వాడుకోవచ్చు ఆ కంటెక్స్ట్ ని. నేను డ్రైవర్ బిఫోర్ సినారియోలో సెట్ చేసుకున్నా. ఇక్కడ ఈ డ్రైవర్ ఇక్కడ తెచ్చుకున్నా. ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు.
you can pass the data between multiple steps. How? Through the scenario context. అర్థమైందా? సార్ Through the scenario context, we can share the data. ఇప్పుడు ఇదే ఇంకొక వెబ్ పేజ్, ఇంకో స్టెప్ ఫైల్ ఉందనుకో, దాంట్లో కూడా ఈ ఈ డ్రైవరు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సినారియో కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి డ్రైవర్ ని వేరే స్టెప్ ఫైల్లో వేరే పేజ్, అది టోటల్ కంప్లీట్ గా సపరేట్ స్టెప్ ఫైల్. ఓకే, ఆ స్టెప్ ఫైల్లో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎట్లా షేర్ చేసుకోవచ్చు? ఎట్లా షేర్ చేసుకుంటున్నావు? త్రూ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్. ఓకే, ఆ పేజ్ కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుంటావు ఆ కన్స్ట్రక్టర్ ద్వారా. మరి ఈ సినారియో కాంటెక్స్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. నార్మల్ కన్స్ట్రక్టర్ లో నువ్వు ఏం చేస్తావు? ఎవడన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఈ లోకల్ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నావు కదా. బట్ న్యూ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ఒక్క చోట కూడా లేదే. లేదు. మరి ఎవడు చేస్తున్నాడు ఆబ్జెక్ట్ క్రియేషన్? ఈ సినారియో కాంటెక్స్ట్ అనేది దిస్ ఈజ్ వన్ సపరేట్. ఇప్పుడు ఇది హుక్ ఫైల్. You didn't created an object for the hook file or nothing, right? You just used scenario context, right? ఈ సినారియో కాంటెక్స్ట్ కి డిపెండెన్సీ ఇంజెక్షన్ అని దీన్నే ఏమంటారంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్యాటర్న్ అంటారు. వన్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్. అంటే ద డిపెండెన్సీ విల్ బి క్రియేటెడ్ అండ్ పాస్డ్ త్రూ ద కన్స్ట్రక్టర్. ఇక్కడ డిపెండెన్సీ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎవరు చేస్తున్నారంటే ఒక బాడీ కంటైనర్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది స్పెక్ ఫ్లోలో. డిఫాల్ట్ వన్ ఆఫ్ ద కంటైనర్ ఉండిద్ది. ద కంటైనర్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అండ్ దట్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ విల్ బి సెట్ టు దట్ లోకల్ వేరియబుల్ త్రూ ద డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇది కదా, ఇది యాక్చువల్గా లోకల్ వేరియబుల్. ఈ వేరియబుల్ కి ఆబ్జెక్ట్ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు? వన్ ఆఫ్ ద కంటైనర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడికి పంపిస్తున్నాడు. ఆ ఆబ్జెక్ట్ ని మనం దీనికి సెట్ చేస్తున్నాం మన లోకల్ వేరియబుల్ కి. అర్థమైందా? వీ క్రియేటెడ్ వన్ లోకల్ సినారియో కాంటెక్స్ట్, బట్ సంబడి క్రియేటెడ్ ద ఆబ్జెక్ట్ ఫర్ దిస్ సినారియో కాంటెక్స్ట్ అండ్ that object we are setting to this local variable. ఓకే, సో అన్నిటికంటే ముందు ఫైర్ అయింది హుక్స్ లో బిఫోర్ సినారియో. ఈ బిఫోర్ సినారియోలో ముందు మనకి ఏమైంది? బిఫోర్ సినారియోలో డ్రైవర్ క్రియేట్ అయింది కదా. డ్రైవర్ క్రియేట్ చేసే కోడ్ ఉంది. ఆ తర్వాత దాన్ని సెట్ చేసాం. డ్రైవర్ అంతా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఈ సినారియో కాంటెక్స్ట్ సెట్ చేసాం. తర్వాత ఎప్పుడు కావాలంటే అక్కడ గెట్ చేసుకుంటాం అంతే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ డు యూ షేర్ ద డేటా బిట్వీన్ మల్టిపుల్ స్టెప్స్ అన్నప్పుడు త్రూ సినారియో కాంటెక్స్ట్. ఎట్లా? సినారియో కాంటెక్స్ట్ డాట్ గెట్, అది గెట్ చేయడం. సెట్ చేయడం అంటే సినారియో కాంటెక్స్ట్ డాట్ సెట్ చేసేటప్పుడు కీ అండ్ వాల్యూ పేర్స్. ముందు వాల్యూ తర్వాత కీ వాడుతున్నాం. ఓకే, ఇక్కడ గెట్ చేసేటప్పుడు కీని వాడాలి. టు గెట్ ద డేటా యూ నీడ్ టు యూజ్ ద కీ. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో త్రూ దట్ what we did, we got the scenario context, right? Our WebDriver is, we stored one of the key and value pair in the scenario context. Our WebDriver, that WebDriver we got here. Okay, now ఇదంతా నార్మల్ కోడ్. what we learn as part of the framework design? ఈ స్టెప్ ఇక్కడ ఉండొచ్చా? పేజ్ లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? పేజ్ లో ఉండాలి. సో we should create pages folder.
యూ షుడ్ హ్యావ్ పేజెస్ ఫోల్డర్ ఇక్కడ. ఈ ఫోల్డర్లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకోండి. ఓకే, ఓకే. ఇక్కడ మనకు కావాల్సిన కోడ్ స్టెప్ డెఫినేషన్ లో ఉంది కదా. ఇవంతా మీరు నేర్చుకున్న బేసిక్స్. పబ్లిక్ వాయిడ్ ఏం పేజీ, ఓకే. లాగిన్ విత్ ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. ఈ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాం. యాక్చువల్గా వెబ్ ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి కదా. లొకేటర్స్ పైన పెట్టుకోవాలి. వెబ్ ఎలిమెంట్స్ ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. డ్రైవర్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఈ డ్రైవర్ రావాలంటే ఎట్లా వచ్చింది ఇక్కడికి? త్రూ ద కన్స్ట్రక్టర్ రావాలి కదా. ఒకటి వెబ్ డ్రైవర్ ఓకే. మీరు ఒక లోకల్ వేరియబుల్ ఓకే. సో ఇక్కడ నుంచి ఏం చేయాలి? లాగిన్ పేజ్ అనేది డిఐ క్రియేట్ చేసిందా లేదా? సో మీరు ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ముందు ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ పేజ్ అనే లాగిన్ పేజ్ ఒక లోకల్ వేరియబుల్. కానీ ఇక్కడ నాకు తెలిసి చిన్న ప్రాబ్లం వచ్చింది. మీ డ్రైవర్ వచ్చిందా దానికి? ఈ ప్యాటర్న్
ఇంతలో ఎలా ఉంది కదా? ఏంటి? ఓకే. సో నాకు ఇక్కడ డౌట్ ఉంది. లెట్స్ వీటికి ఈ లాగిన్ పేజ్ మనం జస్ట్ నార్మల్ విచ్ ఈజ్ యాక్సెప్టింగ్ వన్ డ్రైవర్ కదా, అదేం చేయకుండా మనం సింపుల్ గా రాసేసాం. ఇది వర్కౌట్ అవుతుందని నాకు డౌట్. ఎందుకంటే ఈ కేసులో రెండో ప్యాటర్న్ వాడతాం. సో ఇక్కడ మనం డిజైన్ ప్యాటర్న్స్ గురించి కూడా చెప్పుకుంటున్నాం. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిపెండెన్సీ ఇంజెక్షన్ విత్ కంటైనర్. ఏంటి ఏం జరిగింది దాని దగ్గరికి వెళ్ళింది? చూసారా? అది ఇక్కడ కదా ఉంది. దానికి ఇంటర్ఫేస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. దాని ద్వారా మాత్రమే ఇది రిజాల్వ్ అయింది. ఏది ఇదే. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. ఈ లాగిన్ పేజ్ ఉంది చూసారా, which accepts which doesn't have the which is not taking any parameter. ఇది నార్మల్ గా ఎట్లా ఉండాలి కదా, అట్లాంటి పారామీటర్ ఉండాలి. కానీ దానికి ఏం చేయాలంటే ప్రతి క్లాస్ కి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి. అది వన్ ఆఫ్ ద డిజైన్ ప్యాటర్న్. అప్పుడు మాత్రమే ఇది తీసుకునేది. లేదు అంటే మనం ఎట్లా చేయాలంటే ఎక్కడైతే డ్రైవర్ అవసరమో ఆ డ్రైవర్ పాస్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి ఇది చూస్తున్నాం. అసలు ఇష్యూ ఏంటి ఇవన్నీ ఇది. సో ఏంటంటే దానికి ఇంటర్ఫేస్ కెనాట్ బి రిజాల్వ్డ్ అని ఎర్రర్ వస్తుంది. దానికి ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి మన లాగిన్ పేజ్కి. సో లాగిన్ పేజ్ అంటే ఈ ప్యాటర్న్ లో లేదు అంటే మీకు తెలిసింది అది తెలుసు. మీకు తెలిసింది ఏందో చెప్పండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఇది ఇక్కడ తీసేసి త్రూ ద కన్స్ట్రక్టర్ కాకుండా ఇక్కడ మీకు ఏం ఇక్కడ ఒకసారి లాగిన్ పేజ్ ఈక్వల్స్ టు అండర్స్కోర్ లాగిన్ పేజ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్, మనం ఇట్లా కదా అనేది లాగిన్ పేజ్ డ్రైవర్ ఇట్లా అంటాం. సో ఇప్పుడు రన్ అయింది. ఓకే, అట్లా కాకుండా డైరెక్ట్ గా ద డిపెండెన్సీస్ యూ కెన్ రిజాల్వ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఈ ప్లేస్ లో కావాలంటే దానికి ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా మీ టెస్ట్ కేసు రన్ అయిపోయింది.
చూడండి ఇప్పుడు ఫైర్ అయింది కదా, ఏ ఇబ్బంది లేకుండా. ఈ డ్రైవర్ వచ్చేసింది, ఆ డ్రైవర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నార్మల్గా వర్క్ అవుతుంది. అర్థమైందా? సో ఇట్లా, సో ఇది బీడీడీ ఫ్రేమ్ వర్క్. దీంట్లో రిపోర్ట్ కూడా ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, మీరు ఎటువంటి స్టెప్స్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇది స్టాండర్డ్ అవుట్పుట్ ఉంది కదా, ఈ స్టాండర్డ్ అవుట్పుట్ ఇట్లా దీంట్లో దీనికి జస్ట్ ఒక కమాండ్ రన్ చేస్తే మీకు రిపోర్ట్ జనరేట్ అయింది. ఆ రిపోర్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ రిపోర్ట్ అంతా రేపు చూపిస్తాను. అండ్ హౌ వీ కెన్ సెట్ దిస్ వన్ వితౌట్, ఇప్పుడు నేనేం చేశాను, లాగిన్ స్టెప్లో నాకు ఎక్కడైతే పేజ్ అవసరం అవుతుందో అక్కడ నేను పేజ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అండ్ వైల్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఐఎమ్ పాసింగ్ ద డ్రైవర్ కదా. నాకు వచ్చినటువంటి డ్రైవర్ని నేను ఈ స్టెప్లో డ్రైవర్ అనేది ఇక్కడ నేను తెచ్చుకుంటే ఆ డ్రైవర్ని ఇక్కడ సెట్ చేసుకున్నాను. డ్రైవర్ని పాస్ చేసి, ఓకే, ఈ పేజ్కి నా డ్రైవర్ వెళ్ళింది. సో డ్రైవర్ ఉంది కాబట్టి లాగిన్ డాట్ ఈ పేజ్లో నాకు అన్ని ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ ఉన్నా దాన్ని జస్ట్ ఐ కెన్ కాల్ దట్ ఫంక్షన్ కదా. లాగిన్ పేజ్లో ఉన్నటువంటి పేజ్ ఇదే పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ డిజైన్ ప్యాటర్న్. అవునా, ఇది మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత సపోర్ట్లో యూటిలిటీస్ ఏదైనా ఉంటే సపోర్ట్లో పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ యూటిలిటీస్ యూ కెన్ క్రియేట్ ఆల్ ద యూటిలిటీస్ ఇన్ ద సపోర్ట్. ఇది బీడీడీ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్. ఓకే, నౌ ఇప్పుడు నీ ఫీచర్ ఉంది కదా, దిస్ ఈజ్ హార్డ్ కోడెడ్. దిస్ ఈజ్ హార్డ్ కోడెడ్ డేటా. ద టెస్ట్ డేటా వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఆర్ యూజింగ్, ఆల్ ద డేటా ఈజ్ హార్డ్ కోడెడ్. ఈ హార్డ్ కోడెడ్ డేటా తీసేయాలి. ఎట్లా తీసేద్దాం, ముందు పారామీటర్స్ ద్వారా రావాలి. స్ట్రింగ్ ఏదైతే కోడ్ హార్డ్ కోడెడ్ తీసేద్దాం అనుకున్నా దాన్ని ఏంటిది, ఈమెయిల్, స్ట్రింగ్ ఈమెయిల్ కామా స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే, 2 ఈమెయిల్ అండ్ పాస్. సో ఇది తీసేసి ఇక్కడ డేటా ఎవడు పంపిస్తాడు, ఎట్లా, పారామీటర్స్. త్రూ పారామీటర్స్. ఈ ఈ దీనికి పారామీటర్స్ ఎవడు పంపిస్తాడు, ఇది లాగిన్ పేజ్లో ఉన్నటువంటి ఫంక్షన్. దీన్ని ఎవడు కాల్ చేసుకుంటున్నాడు, నీ స్టెప్లో వాడు కాల్ చేస్తున్నాడు కదా. వీటి ఇక్కడి నుంచి డేటా పాస్ చేయాలి. వీడి ఇక్కడ నుంచి ఎట్లా పాస్ చేస్తాడు, స్ట్రింగ్ ఈమెయిల్ కామా స్ట్రింగ్ పాస్, వీడికి పంపిస్తాడు. సరే, మరి ఈ పారామీటర్స్ లో వాల్యూస్ ఎవరు పంపిస్తారు, ఇప్పుడు దీనికి ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పైన స్టెప్ లో నుంచి రావాలి. అవునా, స్టెప్పే కదా మనకు ఫీచర్. అవునా, ఎస్ సార్. సో యూజర్ ఎంటర్స్ క్రెడెన్షియల్స్ యాజ్ ఈమెయిల్ ఏమో anwar3@gmail.com, పాస్వర్డ్ ఏమో pass123. ఇది పంపిస్తున్నాడు. ఏమంటుంది ఇక్కడ, ఆ స్టెప్ లేదంటుంది. స్టెప్ లేకపోతే ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ క్లిక్ చేయాలి, డిఫైన్ స్టెప్స్ అనాలి. ఇది కాపీ చేసుకోండి, కాపీ టు ద క్లిక్ బోర్డు. ఆల్రెడీ లాగిన్ స్టెప్స్ ఉంది కాబట్టి దాంట్లోనే క్రియేట్ చేస్తానంటే క్రియేట్ చేసుకోపో. ఇది మొత్తం మార్చిద్దంట. మారుద్దామా, ఓవర్ రైట్ వద్దు, నువ్వు ఓవర్ రైట్ చేస్తే మొత్తం పోతుంది, నాకు నో అంటున్నా. నేనేమంటాను, కాపీ చేసుకుంటా నాకు కావాల్సింది. ఓవర్ రైట్ చేస్తే ఇప్పుడు దాన్ని నేను చేసిన కూడా అంతా దొబ్బిద్ది కదా. ఎస్ సార్. డిఫైన్ స్టెప్స్
ఇది ఒక్కటే చాలు నాకు కాదా. కాపీ టు క్లిప్ బోర్డ్. కాపీ టు క్లిప్ బోర్డ్ చేశానా, వెళ్ళి నా లాగిన్ స్టెప్లోకి వెళ్ళి చేశాను. ఇక్కడికి వచ్చి ఆ ఒక్క ఫంక్షన్ని నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, చూద్దాం. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకున్నాను. P0 ప్లేస్లో దీన్ని ఈమెయిల్ చేశా, P1 ప్లేస్లో పాస్ చేశా. లెట్స్ సీ నౌ రిజాల్వ్ అయిందా లేదా. ఏంటి ఇంకా కాలా, వెళ్ళి చేస్తే అవుతుందా. అయిందా, ఎస్ సార్. చేస్తే క్లియర్ అయింది. అంటే దీని మీదకి పోతే గో టు డెఫినేషన్ అంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్తుంది కదా, సో వెళ్తుంది. సో ఇప్పుడు చూద్దాం, రన్ చేద్దాం. సో అట్లా హౌ టు పాస్ ద టెస్ట్ డేటా. ఒకటి సింపుల్గా వేరియబుల్స్ స్టెప్ నుంచి అక్కడికి పాస్ చేసుకోవచ్చు. రెండు సినారియో అవుట్లైన్ ద్వారా. మూడు డేటా టేబుల్ ద్వారా. 3 ways. 3 ways లో 2 ways మీకు తెలుసు కదా, సినారియో అవుట్లైన్. అది కూడా చూద్దాం. సో అక్కడ పంపించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది, అవునా. అయిపోయిందా, రైట్. ఇది ఒక సినారియో. ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది టెస్ట్ కేసు, ఒక్కసారి. వన్ సైడ్. ఒకసారి కదా. నేను మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటాతో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మల్టిపుల్, ఒకసారి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇస్తా, 2 ఇన్వాలిడ్ ఇస్తున్నా, ఒకసారి అసలు ఇవ్వను. అన్ని ఇన్వాలిడ్ సినారియోస్, బట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టెస్ట్ డేటా. ఎగ్జాంపుల్స్ చూడండి, ఎగ్జాంపుల్స్ పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్స్ పెట్టగానే ఇక్కడ ఎర్రర్ వచ్చింది బాబు. అక్కడ సినారియో ఉండకూడదు, సినారియో అవుట్లైన్. when you keep examples there. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ డిఫైన్ చేయాలి. ఏంటి ఎగ్జాంపుల్స్, ఏమేమి పంపిస్తాం. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇది డేటా. డేటా సెట్ చేసావా, లేదు. చూడండి ఎర్రర్ చెప్తుంది, నో ఎగ్జాంపుల్స్. ముందు అన్వర్ 3@gmail పాస్ 1 2 3. ఇది ఒక సెట్ పంపించాడు. చూడండి, ఒక సెట్ ఆఫ్ డేటా పెట్టగానే ఎర్రర్ పోయింది. యూ క్రియేట్ వన్ మోర్ సెట్. ఈసారి ఇది కరెక్ట్ పాస్కోడ్ అనుకోండి. ఇది ఈమెయిల్ ఐడి కరెక్ట్, పాస్కోడ్ రాంగ్. ఈసారి 3 ఎంటీ, ఇది కూడా ఎంటీ పెడుతున్నాం. ఓకే, 3 సెట్స్ ఆఫ్ డేటా పంపించాడు. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది టెస్ట్ కేసు, 3 times. ఒకసారి ఈ సెట్ ఆఫ్ డేటా వెళ్ళింది, ఇంకోసారి ఈ సెట్, ఇంకోసారి ఎంటీ సెట్. ఓకే, డిఫరెంట్ స్టెప్స్. దీన్నే సినారియో అవుట్లైన్. డేటాని ఎట్లా మర్చిపోయి వీటిని వాడాలి. ఇప్పుడు
యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, ఈ యూజర్ నేమ్ లో ఉన్నటువంటి ఈ వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయింది, దాంట్లో ఉన్న వాల్యూ దాంట్లో రీప్లేస్ అయింది. ఇప్పుడు చూద్దాం అసలు అది అవుతుందా లేదా. ఓపెన్ అయిందా లేదా. చూసారా, 3 సినారియోల కింద చూపిస్తుంది, 3 టెస్ట్ కేసుల కింద కదా. డీబగ్ ఒకటి ఓపెన్ అయింది, करते बाहर रह जा ना तो अम्मी है जा बाहर जा तू. ఇక్కడ ఈమెయిల్ ఏమొచ్చిందో చూడండి. చూసారా, ఈమెయిల్ ఏమొచ్చింది, మీరు అక్కడ పంపించినటువంటి డేటా దీని ద్వారా ఇక్కడ నుంచి మీరు పంపించిన డేటా ఇక్కడికి వచ్చింది. పాస్ ఏమొచ్చింది, ఫస్ట్ సెట్టే, అంతా డేటా రాలా కదా, ఒక సెట్ ఆఫ్ డేటా వచ్చింది. సో ఈ టెస్ట్ కేసు ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అయిపోయిందా, వాలిడేషన్ ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్ అయిపోయింది. రెండో టెస్ట్ కేసు, ఇది రెండోసారి రన్ అవుతుంది, సేమ్ టెస్ట్ కేసు విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ టెస్ట్ డేటా. టెస్ట్ కేసు ఏమన్నా మారిందా, టెస్ట్ కేసు మారిందా, ఇక్కడ టెస్ట్ కేసు మారిందా లేదా, సార్ మారిందా, టెస్ట్ కేస్ మారలేదు సార్, మరి ఏం మారింది, డేటా మారింది. డేటా మారింది. ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు. ఓకే, డేటా మాత్రమే మారింది. సో ఎన్ని రికార్డ్స్ ఉంటే ఆ టెస్ట్ కేసు అన్ని రికార్డ్స్ చూడు, అన్వర్ 1 సేమ్ టెస్ట్ కేసు వీఆర్ ఎగ్జిక్యూటింగ్ విత్ సెపరేట్ సెట్ ఆఫ్ డేటా. ఈసారి ఏముండదు, 3 ఎంటీలు ఉంటాయి, 2 ఎంటీలు ఉంటాయి, డైరెక్ట్గా లాగిన్ బటన్ మీద క్లిక్ చేసింది. అర్థమైందా. ఇక యూటిలిటీస్ మీరు మీకు సంబంధించిన యూటిలిటీస్ మీరు జనరేట్ చేసుకోండి. ఇది ఫ్రేమ్ వర్క్ మీకు అర్థమైతే చాలు, ఏ ఆటోమేషన్ ఫ్రేమ్ వర్క్ అయినా మీరు చేయగలుగుతారు. చూడండి, ఈమెయిల్ ఎంటీ, పాస్వర్డ్ ఎంటీ. డైరెక్ట్గా వచ్చేసి లాగిన్ మీద కొట్టాలి. ఇక్కడ ఈమెయిల్ ఎంటీ అంటే వెళ్ళదంట, అది ప్రాబ్లం. దాంట్లోకి ఎంటీ అనేది, ఇక్కడ ఎంటీ అనేది ఎర్ర రోజు చూపిస్తుంది అంతే. ఓకేనా, ఎట్లా 2 పాస్ అయినాయి, 1 ఫెయిల్ అయింది. ద కీ వాల్యూ మస్ట్ నాట్ బి నల్ అంట. ఓకేనా, అట్లా ఇది డేటా డ్రివెన్ టెస్టింగ్. హౌ టు పాస్ ద టెస్ట్ డేటా, ఇట్లా ఒకటి డైరెక్ట్గా వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ ఇక్కడ ఏముండాలి, ఆ పారామీటర్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇది మీరు ఏమైనా చేయాలా, అవసరం లే, ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోండి. యు నో హౌ టు జనరేట్ ద స్టెప్స్ కదా, ఫ్రమ్ ద ఫీచర్ టు
స్టెప్ డెఫినేషన్ లోకి జనరేట్ ఎట్లా చేసుకోవాలో తెలుసు కదా, అది చూసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ కనెక్ట్ టుమారో. సో దీంతో విత్ దిస్ ఫ్రేమ్వర్క్ యూ కెన్ కన్వర్ట్ ఆల్ యువర్ టెస్ట్ కేసెస్ ఇంటూ BDD ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? ఇదే BDD ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. హౌ టు షేర్ ద డేటా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Scenario context, with the help of scenario context. Okay, what is feature context? Feature context also like scenario context, but scenario context lo enti, you are going to pass the data within the scenario. ఆ సినారియోలో ఉన్నటువంటి డేటా ఆ సినారియో వరకు మాత్రమే పనిచేసింది, రెండో సినారియో పనిచేయదు. సంథింగ్ యూ వాంట్ టు షేర్ అక్రాస్ ఆల్ ద సినారియోస్, దెన్ యూ షుడ్ యూజ్ ఫీచర్ కాంటెక్స్ట్. ఓకేనా? అది ఇది కూడా అడుగుతాడు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫీచర్ కాంటెక్స్ట్ అండ్ సినారియో కాంటెక్స్ట్? సినారియో కాంటెక్స్ట్, యూ కెన్ షేర్ ద డేటా బిట్వీన్ ద స్టెప్స్ ఫర్ దట్ పర్టికులర్ సినారియో. బట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద డేటా across all scenarios, some data you want to share between multiple scenarios. ఒక సినారియోలో ఒక డేటా తెచ్చుకున్నారు, ఇంకో సినారియో పాస్ చేయాలి, దెన్ గో ఫర్ ఫీచర్ కాంటెక్స్ట్. ఓకే, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో వి డిస్కస్ టుడే డిపెండెన్సీ ఇంజెక్షన్. ఇంతేనా? డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి? పాసింగ్ ద డిపెండెన్సీస్ త్రూ ద కన్స్ట్రక్టర్. ఇది రైట్, దిస్ ఈజ్ ద డిపెండెన్సీ ఇంజెక్షన్. ఈ లాగిన్ పేజ్ అనేది కూడా మనం డైరెక్ట్ గా దీని ద్వారా పంపించవచ్చు. సో హియర్ who is creating that instances for that object? Did we created an instance? ఈ సినారియో కాంటెక్స్ట్ మనం ఎక్కడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? లేదు. Who take the responsibility? Container. Okay, so this is called the dependency injection. It is one of the design pattern. ఇంటర్వ్యూలో అడుగుతాడు, what are the design patterns you used? Dependency injection, one of the design pattern. Body, with the help of DI or dependent container, with the help of container we are able to create the dependencies. That is one thing. And page object pattern ఇప్పటి వరకు మీకు తెలిసినవి, అవునా? అండ్ పేజెస్ లో ఎవ్రీ పేజ్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్కాప్సులేషన్. ఎవ్రీ పేజ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎన్కాప్సులేషన్. ఎట్లా? ఇది ఉంది చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం? మనం నేర్చుకున్నాం బేసిక్స్, మళ్ళా ఇది చెప్పను, అక్కడ చెప్పిందే ఇక్కడ. ఎలిమెంట్స్ అన్ని ఎక్కడ పెట్టుకోవాలి? పైన పెట్టుకోవాలి కదా. ఇది బై, ఓకే, ఎట్లా పెట్టుకుంటాం? దీన్ని ప్రైవేట్ చేశారనుకో, బై డిఫాల్ట్ ప్రైవేటే కదా. దట్ మీన్స్ we provided the security. Pages లో all the locators we keep as a private locators, right? So that means that locator cannot be inherited by, cannot be accessed by any other classes. అర్థమైందా? So this is the page, every page class is example for encapsulation and every page class is example for abstraction. ఇది ఒక ఫంక్షన్ ఉంది. This function outside class doesn't know how to implement it, right? The login step definition function, login step definition is another class, right? This doesn't know the internal details of the function. So that is the example for abstraction, right? Inheritance example, base test. Base test, we have base test class which is inherited by the test layer, right? That is the example for inheritance. Every login page is example for encapsulation. How? You have some private data in that page class. All the locators are private locators. So that private locators cannot be accessed by other page class, right? So that's how we provided the security. And abstraction. In the page class, we have the sum of the functions with some implementations.
So the child classes who are the calling classes doesn't know the internal details of the implementation of the function, right? That is the abstraction. Example for abstraction. Polymorphism. Polymorphism ki example and we have utilities. In our Selenium, we have utilities, right? That utilities, we can create so many functions with different parameters in the utility, right? For example, ఏ utility create చేసుకున్నారు? ఏమైనా utilities create చేశారా మీరు? క్రియేట్ చేసుకోండి. యాక్షన్ క్లాస్ తో క్లిక్ చేయించాలి. క్లిక్ విత్ యాక్షన్ అనే ఒక ఫంక్షన్ పెట్టుకోండి. లేకపోతే సెలెక్ట్ డ్రాప్ డౌన్ అది ఒక ఫంక్షన్ ఎక్కడ పెట్టుకోవాలి? యూటిలిటీస్ లో. ఈ సపోర్ట్ అనే ఫోల్డర్ లో ఒక యూటిలిటీస్ క్రియేట్ చేసుకోండి. రేపు నేను వెరిఫై చేస్తాను కంపల్సరీగా. సెలీనియం యూటిల్ ఇక్కడ పెట్టుకోండి. ఈ క్లాస్ లో దీన్ని పబ్లిక్ చేసుకోండి. రైట్, స్టాటిక్ ఫంక్షన్స్ పెట్టుకోండి. వాటిని కాల్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ డూయింగ్ యాక్షన్ క్లాస్, రైట్? దిస్ ఈజ్ హౌ we can design the framework. ఈ 3 స్టెప్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తా సింపుల్ గా. దానికి కావాల్సిన పారామీటర్స్ నేను పాస్ చేస్తా. వెరీ సింపుల్ కదా? ఏమేం కావాలి? ఒక లొకేటర్ కావాలి, ఒక డ్రైవర్ కావాలి ఆ ఫంక్షన్కి. అంతే, అయిపోయా. అలా డిజైన్ చేసుకోండి. రేపు అందరూ అట్లీస్ట్ 2 to 3 టెస్ట్ కేసెస్ బై యూజింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్. ఈ వీడియో మళ్ళా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సార్ కొంచెం వీడియో పెట్టరా సార్?